హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏంటి మొహం ఇలా చెమటలు కారుతుందిరేక అనుకుంటున్నారా? ఇప్పుడే పని చేసి వచ్చాను వేరే ఇంటికాడ నుంచి. ఒక కప్ కాఫీ కూడా తాగేసాను అనమాట. సర్లే అండి, నా సోది ఎప్పుడు ఉండేదే. నేను ఒక విషయం చెప్తామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను, తప్పుగా అనుకోవద్దు. మన ఆంధ్ర వాళ్ళైనా సరే, తెలంగాణ వాళ్ళైనా సరే, చాలామంది చాలా వీడియోలు పెట్టారు. నేను కూడా చాలా పెట్టాను. కొంతమంది గుడ్ మెసేజ్ పెట్టావు సిస్టర్ అంటున్నారు, కొంతమంది మంచిగా చెప్తున్నావు అంటున్నారు. కానీ ఎంత మంచిగా చెప్పినా ఏంటో అర్థం కావటం లేదు. మళ్ళీ అదే తప్పు చేస్తూనే ఉన్నారు. నిన్న నేను వస్తూ ఉంటే మెట్రో దగ్గర ఒక అతను, తెలంగాణ అతను, నీళ్ళ బాటిల్ అమ్ముకుంటూ ఉన్నాడు. ఒక బాటిల్ వచ్చేసి 2 ధర్మ్స్ అట్లాగా. నేను అడిగాను, ఏంటన్నా ఇలాగ అమ్ముతున్నారంటేను, అంటే ఎవరు అక్కడ పోలీసులు ఉంటారు కదా, పోలీసులు పట్టేస్తుంటారు అనమాట. అందుకని నేను తనకి అడిగి మామూలుగా ఇలా అడిగాను, ఏంటన్నా ఇలా అమ్ముకుంటున్నారు, ఇక్కడ పోలీసులు ఉంటే పట్టుకుంటారు కదా అనేసి అంటే, సిస్టర్ నేనేం చెప్పను, ఒక ఏజెంట్ ద్వారా నేను వచ్చాను, తను ఒక రూమ్ తీసి పెట్టాడు, నేను పనిపించే బాధ్యత నాది అన్నది, లేబర్ పనికి వచ్చాను సిస్టర్ అన్నాడు. నెల రోజులు అవుతుంది సిస్టర్, అయితే తను రాలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, నా దగ్గర ₹1 లేదు రూమ్ రెంట్కి, నన్ను రూమ్ రోజు తీసేశారు, అంటే పంపించేశారు, తింటాకే ఏం లేదు, నాకు ఆకలి వేస్తుంది, నా దగ్గర ఉన్న ఒక 10 ధర్మ్స్ ఉంటే 2 బాటిల్ తెచ్చేసుకుని, అది చిన్న చిన్న బాటిల్ ఉంటాయి ఇక్కడ అమ్ముతారు 1 ధర్మ్స్ అంటే, అవి 2 తెచ్చుకుని అమ్ముకుంటున్నాను సిస్టర్ అన్నాడు. అన్న మరి ఎట్లాగా అంటే, ఇంటికి వెళ్ళొచ్చు కదా అంటే, నేను దుబాయ్ నేను ఏడుస్తూ వచ్చాను, నేను నవ్వుతూ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను అన్నాడు. దానికి అర్థం నాకు అర్థం కాల. సర్లే నువ్వేమనుకుంటున్నావు నాకు తెలియదు, కానీ ఇక్కడ పోలీసులతో పట్టుకుంటారు, మీరు వెళ్ళిపోయింది అని చెప్పా. సిస్టర్ నా దగ్గర తింటాక ఏం లేదు అంటే, నా దగ్గర ఉన్న మా మేడం, అతను అదృష్టమేమో, మా మేడం నా దగ్గర ఫ్రూట్స్, యాపిల్స్, బిస్కెట్లు ఇచ్చింది ఆ రోజు. నేను తనకి ఇచ్చేసాను. నా దగ్గర ఉన్న ఒక 15 ధర్మ్స్ ఎంత ఉంటే తనకి ఇచ్చేసాను అనమాట. మీది నైట్కి భోజనం అనుకుంటే తీసుకుని అని చెప్పేసి. తన వెనకాల చాలా కష్టాలు ఉన్నాయని చెప్తున్నాడు. మాటలలో బట్టి అర్థమైంది ఏంటంటే, చాలామంది ఇంకా కూడా ఏజెంట్లని, వాళ్ళని వీళ్ళని నమ్ముకుని వస్తూ ఉంటే, గల్ఫ్ కంట్రీ అయినా సరే ఫ్రెండ్స్, ఇప్పుడు చాలా కంపెనీలు తెలుస్తున్నాయి కదా, వాళ్ళ కంపెనీలోకి వెళ్ళి మీరు మాట్లాడుకుని రండి, అంతేగాని ఏజెంట్లని, తెలిసిన వాళ్ళని, అదని ఇదని వచ్చి మీరు ఇబ్బందులు పడద్దు. ఎందుకంటే ఇక్కడ మాకు చూసుకుంటాకే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే మీకు తెలిసి చూస్తూనే ఉన్నారు, 2 నిమిషాల వీడియోలో మీకు ఏం తెలియదు, ఇక్కడున్న ఇబ్బందులు, ప్రాబ్లమ్ ఏం తెలియదు. ఇక్కడికి వచ్చి ఇబ్బందులు పడే కన్నా అక్కడే ఉండి ఏ గంజో కడుగో తాగి హ్యాపీగా ఉంటే మంచిది కదా. నా ఉద్దేశం అది తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే నేను పడే కష్టాలు మీకు తెలీదు. ఇంకొకసారి నేను చెప్తాను, నేను ఎలా వచ్చాను, నన్ను ఎవరు తీసుకొచ్చారని తర్వాత చెప్తాను, ఓకేనా. కానీ ఇప్పుడు మట్టికి దయచేసి ఒకటే కోరుకుంటున్నాను, ఎవరు నమ్మే మట్టుకు రావద్దు.